నెల్లూరు సిటీ 52వ డివిజన్ రంగనాయకులపేట గొల్లవీధి 22వ బూత్ లో పొంగూరు రమాదేవి ఇంటింటికి పర్యటించారు. 52వ డివిజన్ ఇన్ఛార్జ్ వెంకయ్య, టీడీపీ కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొని ఇంటింటికి తిరిగి కరపత్రాలు పంపిణీ చేశారు. అనంతరం రమాదేవి మీడియాతో మాట్లాడుతూ, ఏ ఇంటికి వెళ్ళినా నారాయణ సార్కే మేము ఓటేసేది అని అక్కడి ప్రజలు చెప్పడం జరిగిందని, గతంలో నారాయణ సార్ చాలా బాగా అభివృద్ధి పనులు చేశారని, ఈసారి గెలిపించుకుంటే ఇంకా అభివృద్ధి పనులు చేపడతారని మాకు నమ్మకం ఉందని అక్కడ ప్రజలే తెలియజేశారని ఆమె అన్నారు. పాట నా పాట 1000 రూపాయలు. నెల్లూరు సిటీ 52వ డివిజన్ రంగనాయకులపేట గొల్లవీధి 22వ బూత్ లో పొంగూరు రమాదేవి ఇంటింటికి పర్యటించారు. 52వ డివిజన్ ఇన్ఛార్జ్ వెంకయ్య, టీడీపీ కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొని ఇంటింటికి తిరిగి కరపత్రాలు పంపిణీ చేశారు. అనంతరం రమాదేవి మీడియాతో మాట్లాడుతూ, ఏ ఇంటికి వెళ్ళినా నారాయణ సార్కే మేము ఓటేసేది అని అక్కడి ప్రజలు చెప్పడం జరిగిందని, గతంలో నారాయణ సార్ చాలా బాగా అభివృద్ధి పనులు చేశారని, ఈసారి గెలిపించుకుంటే ఇంకా అభివృద్ధి పనులు చేపడతారని మాకు నమ్మకం ఉందని అక్కడ ప్రజలే తెలియజేశారని ఆమె అన్నారు. తెలుగుదేశం తరపున పోటీ చేస్తున్న ఎమ్మెల్యే అభ్యర్థిగా పొంగూరు నారాయణ గారిని, అదేవిధంగా ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని ఇద్దరికి తెలుగుదేశం సైకిల్ గుర్తు కోటేసి గెలిపించమని ప్రతి ఒక్కరిని కోరుతూ ముందుకు వెళ్ళటం జరుగుతోంది. ఉన్నవి అన్ని చాలా చిన్న కుటుంబాలు, చిన్న కుటుంబాలు అంటే ఉద్దేశము చాలా చిన్న ఆదాయ వనరులు ఉండే చిన్నవాళ్ళు. వారందరికీ ముక్త కంఠంతో ఒకటే చెప్తున్నారు, అమ్మ తప్పకుండా మేము మా సార్నే గెలిపించుకుంటాము. అయితే మాకు చిన్న చిన్న సమస్యలు ఉన్నాయి, మాకు ఇల్లు ఇస్తామని చెప్పున్నారు, ఆ ఇల్లు వస్తుంది అనుకున్నాము, ఆ ఇల్లు రాలేదు. ఇక్కడ బాడుగ కట్టుకొని ఉన్నామమ్మ, అప్పుడు మాకు అందులో అప్లై చేసుకోలేకపోయాము, ఇక్కడేమో ఈ చిన్న ఇంట్లో బాడుగ కట్టుకొని ఉంటున్నాము, మాకు ఇది చాలా ఎక్కువ బరువుగా ఉంది, కాబట్టి తప్పకుండా మాకు ఇల్లు వచ్చే మార్గం చూడమ్మా అని చెప్పి వాళ్ళ ఇల్లు లేని దాన్ని మాకు చెప్పుకోవటం జరుగుతోంది. అదే రకంగా మేము పెన్షన్లు బయటకు పోయి తీసుకోలేమమ్మా, ఇప్పుడు నేను ఇట్లా ఒకళ్ళు పట్టుకుంటేనే బయటకు వచ్చి నిలబడగలిగాను, ఇటువంటి దాన్ని నేను బయటకు ఎక్కడికో పోయి పెన్షన్ తీసుకోవటం అంటే నా వల్ల కాదు కదమ్మా అని ఇంకొక వృద్ధ మహిళ వాపోయింది. ఈ రకంగా వీళ్ళ దగ్గరకు ఉన్న చిన్న చిన్న వాళ్ళ సమస్యలను చెప్పటము, దానికి ప్రత్యామ్నాయంగా ఏదైతే నారాయణ గారు ప్రామిస్ చేస్తున్నారో, రేపు మన తెలుగుదేశ ప్రభుత్వం వచ్చిన వెంటనే ఆల్రెడీ కట్టి ఉన్న ఇళ్ళని వెంటనే ఇస్తాము అని చెప్పి వాగ్దానం చేస్తున్నారో, ఆ మాటని వాళ్ళకి తెలియచేసి ఇల్లు లేని వాళ్ళకి, ఆల్రెడీ ఇల్లు వచ్చిన వాళ్ళకి ఇల్లు వెంటనే హ్యాండ్ ఓవర్ చేస్తారు. పైగా ఎవరికైతే ఇంకా ఇల్లు నిర్మించలేదో, ఎవరు ఇంకా అప్లై చేసుకోలేదో వాళ్ళందరివి అప్లికేషన్ తీసుకొని తప్పకుండా ప్రతి ఒక్కళ్ళకి కట్టించి ఇస్తాము. నిరుపేదలందరికీ వారి యొక్క సొంత ఇంటి కళ సాకారం అయ్యేలాగా ఖచ్చితంగా చేస్తామని సార్ యొక్క వాగ్దానం చేశారో అవి వాళ్ళకి చెప్పి భరోసా ఇచ్చి పక్కకి రావటం జరుగుతోంది. మన చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ రేపు మన ప్రభుత్వం వచ్చిన వెంటనే పెళ్లి కానుకను 50,000 నుంచి 1,00,000 రూపాయలు చేశారు. పైగా ఇటువంటి కండిషన్లు ఇవ్వాలని ఉద్దేశం ఉంటే ఖచ్చితంగా ఇవ్వటం, లేదు అంటే లేదని చెప్పటం, అంతేకాని దానికి సంబంధం లేని కండిషన్స్ పెట్టడం కాదు. ఆ రకంగా మనకి అంతకు ముందు ఇస్తున్న 50,000 కాకుండా ఈసారి మన ప్రభుత్వం, తెలుగుదేశ ప్రభుత్వం వచ్చిన తర్వాత 1,00,000 రూపాయలు పెళ్లి కానుక ఇస్తామని చెప్పి చంద్రబాబు నాయుడు గారు మాటిచ్చున్నారు.